నమస్కారం అండి. నా పేరు రేపల్లి వెంకటపున్నయ్య. మాది మోపిదే దగ్గర చిన్న పల్లెటూరు. నేను వ్యవసాయం చేసుకుంటూ ఆటో నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తూ ఉండేవాడిని. అనుకోకుండా 2023లో అక్టోబర్ నెలలో సడన్గా పడిపోయాను. నేను హాస్పిటల్కి తీసుకెళ్తే బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిందన్నారు. అప్పుడు నా పరిస్థితి ఈ కుడి కాలు కుడి చెయ్యి మాట కూడా పూర్తిగా పోయింది. 3 నెలలు మంచంలోనే ఉన్నా. ఇప్పటికి 8 నెలలు అవుతుంది. ఈ చెయ్యి ఇలా లేపుతుంటే బాగా విపరీతమైన నొప్పి వస్తూ ఉండేది. ఇక నా చెయ్యి ఈ వేళ్ళు కూడా ఇక చచ్చుబడిపోయినాయి. చెయ్యి కదపలేని స్థితిలో నడుస్తుంటే బాగా పెని వస్తూ ఉండేది కాలు. ఇక చాలా చోట్ల తిరిగాను. చిత్తూరు కాడ వెళ్ళా నాటు మందు కోసమని. చాలా ఖర్చు పెట్టా, ఏం ఫలితం కనపడలా. ఇలా ఉండగా ఒకరోజు ఫోన్లో యూట్యూబ్లో చూస్తూ ఉండగా విజయవాడ పడమటి సెంటర్లో శ్యామల మేడం గారి శ్రీ భాస్కర హాస్పిటల్ గురించి తెలుసుకున్నా. ఊరిని ఇలాగ చెబుతారులే అనుకున్నా. పెయిన్ బాగా ఎక్కువ వస్తుంటే ఒకసారి కలిసి వెళ్దామని వచ్చాను మేడం గారిని. ఆవిడ అంది 21 రోజులు ట్రీట్మెంట్ తీసుకున్నా, నీ పని నువ్వు చేసుకుంటా ఉంది. నేను ముందుకు తీసుకుని వెళ్ళిపోయా. చెయ్యి నొప్పి కొంచెం తగ్గినట్టుంది. ఇక మళ్ళీ వచ్చాను హాస్పిటల్కి 10 రోజులు ఉండి వెళ్దామని. ఇప్పటికి 8 రోజులు అవుతుంది. ఇదిగో చెయ్యేలా పైకి లేస్తుంది. నొప్పి ఏం లేదు, కొంచెం ఉంది కానీ పర్లా. అటువరకు అసలు ఇలా అంటే అసలు నొప్పి కండరాలు విపరీతమైన నొప్పి వస్తాయి. ఇది ఇప్పుడు ఇలా లేపగలుగుతున్నా. ఈ వేళ్ళు కూడా ఇలా ఈ మూమెంట్ ఉంది. వేళ్ళు కూడా అటువరకు చచ్చుబడిపోయినాయి. ఇవన్నీ మేడం గారు ఇంకొక 10 రోజులు ఉన్నానా అంటుంది. నేను ఇంటికాడ పరిస్థితుల వల్ల వెళ్ళిపోవాల్సి వస్తుంది. 10 రోజులు ఉండి వెళ్ళిపోతాను. ఇప్పటికే అటువరకే నాకు నమ్మకం లేదు. అసలు చెయ్యి వస్తుంది, నా జీవితం అయిపోయింది అనుకున్నా. ఇప్పుడు నమ్మకం కలిగింది నాకు. నా పని నేను చేసుకోగలుగుతున్నాను. అటువరకే మాట కాడ బాగా నత్తి వస్తూ ఉండేది. ఇప్పుడు కొంచెం పర్వాలా, కొంచెం ఉంది కానీ చాలా బెటర్ ఇప్పుడు మాట. ఈ హాస్పిటల్కి మేడం గారికి స్టాఫ్కి చాలా రుణపడి ఉంటాను నేను.